రవితేజ గారి ఇరుముడి ఈ మూవీ 21 ఆగస్ట్ రిలీజ్ అవబోతుంది, అంటే ఇంకో 2 డేస్లో. సో ఈ మూవీకి బజ్ ఉందా సోషల్ మీడియాలో ఇంకా ప్రజెంట్ మార్కెట్లో అంటే ఎస్ ఆఫ్ కోర్స్ ఉంది. అండ్ అది ఆర్గానిక్ బజ్జా అంటే ఎస్. ఎందుకంటే ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం దేనివల్ల వచ్చింది అసలు ఈ మూవీ అనాలిసిస్ గురించి, అండ్ ఈ మూవీ యొక్క ట్రైలర్ అనాలిసిస్, అండ్ వాట్ ఆర్ ద బజ్ దే బీన్ క్రియేటెడ్, అండ్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఏంటి, అండ్ రవితేజ గారి కెరియర్కి ఇది ఎలాంటి మైల్ స్టోన్గా కన్వర్ట్ అవుతుంది, శివ నిర్వాణ కంబ్యాక్ ఇస్తాడా, ఇవన్నీ కూడా ఇంటెలిట్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇరుముడి అనౌన్స్మెంట్ అప్పుడు రవితేజ గారిని స్వామిమాల గెటప్లో మనకి చూపించారు. విత్ నాకు గుర్తున్నంత వరకు అయితే తన డాటర్ అంటే కూతురు క్యారెక్టర్తో పాటు కలిపి పోస్టర్లు రిలీజ్ చేసినట్టున్నారు. అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్తోనే సోషల్ మీడియా మొత్తం కూడా వైరల్ అయిపోయింది. అండ్ ఎందుకంటే ఇప్పటివరకు రవితేజ గారి క్యారెక్టర్స్ కానివ్వండి, లాస్ట్ ఒక 5 to 6 years నుంచి వస్తున్న మూవీస్ అన్నీ కూడా రాడ్కి కంకర్ రాడ్లు కూడా కాదు, కుక్క రాడ్లు, అసలు మామూలు రాడ్లు కాదు అవి. అండ్ లాస్ట్ వచ్చిన మాస్ జాతర కానివ్వండి, దాని ముందు ఇవన్నీ కూడా అండ్ ఈ అన్ని కుక్క రాడ్లలో ఒకే ఒక బ్లాక్ పెప్పర్ ఏంటి అంటే ధమాకా. అది ఎందుకు మనం బ్లాక్ పెప్పర్ అలాగైతే ఎందుకు వాడతామో తెలియదు, కానీ ఘాటు ఉంటుంది అన్నట్టు ధమాకా కూడా అంతే. ఎందుకు 100 కోట్లలో ఉందో తెలీదు, ఆ క్లబ్లో చేరిపోయింది. అండ్ ఫస్ట్ లుక్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ లుక్తోనే సోషల్ మీడియా మొత్తం కూడా ఆర్గానిక్ క్రేజ్ సంపాదించుకుంది. ఎందుకంటే రవితేజ గారిని చాలా ఇయర్స్ తర్వాత ఇలాంటి ఒక రోల్లో చూస్తున్నాం. అండ్ ప్రాపర్ స్టిక్ టు ద క్యారెక్టర్ బేస్డ్ అనమాట, నాట్ లైక్ కమర్షియల్ హీరో ఆర్ సంథింగ్. సో స్వామిమాల్లో ఫస్ట్ లుక్ కనిపించేసరికి ఒక ఫ్రెష్ లుక్స్ అండ్ ఫ్రెష్ వైబ్స్ ఇచ్చాయి. అండ్ గత 5 to 6 ఫిలిమ్స్ నేను చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క రాడ్లో కూడా ఏది మేజర్ ప్రాబ్లం ఏంటంటే హీరో వచ్చేసి రవితేజ గారు ఆల్రెడీ ఒక 50+ ఏజ్, అండ్ హీరోయిన్స్ అందరూ కూడా 20 నుంచి 25 లోపు ఉన్న ఏజ్ కేటగిరీలో ఉంటున్నారు. అండ్ ఆ రొమాన్స్ కానివ్వండి, ఆ కెమిస్ట్రీ కానివ్వండి, ఇవన్నీ మనకు తెలిసిందే. లైక్ మిస్టర్ బచ్చన్ దగ్గర స్టార్ట్ అయింది, దాని ముందు కూడా ఉండేది, బట్ మిస్టర్ బచ్చన్తో ఇంకెక్కడికో వెళ్ళిపోయింది అనమాట. ట్రోల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా. అండ్ నార్త్లో కూడా చాలా ట్రోల్స్ అనేవి స్టార్ట్ అయ్యి, మీ ట్విట్టర్ కనుక ఎక్కువ చూసినట్టయితే నార్త్లో కూడా రవితేజ గారిని వేసుకోవడం స్టార్ట్ చేశారు. లైక్ ఏజ్ ఎక్కువ అండ్ హీరోయిన్ వచ్చేసి ఏజ్ తక్కువ, ఇవన్నీ వగేరా. సో ఈ ఫిలిం అనేది బిగ్గెస్ట్ కంబ్యాక్ అవుతుందా తన కెరియర్కి అంటే ఎస్ అని అనుకుంటున్నా. ఎందుకు అంటే తన లాస్ట్ హిట్ వచ్చేసి అంటే ప్రాపర్ కమర్షియల్ హిట్ ఫర్ ద ఆడియన్స్ అనేది క్రాక్ నేను చూసినప్పుడు థియేటర్లో నాకు అసలు బుర్ర పేలిపోయింది. ఎందుకంటే అందులో ఉన్న మాస్ ఎలిమెంట్స్ కానివ్వండి, ప్రాపర్ కట్టు కమర్షియల్ సినిమా అది. లైక్ ఆయన అన్ని కమర్షియల్ సినిమాలు తీసుకున్నాడు తప్ప నాకు ఏది కూడా అంత లైక్ మాస్ మారద సినిమా అన్నట్టు అనిపించలేదు. బట్ ఇరుముడి అనేసి కొంచెం ఒక మంచి క్రేజ్ సంపాదించుకుంది బికాజ్ ఆఫ్ ద కంటెంట్ అండ్ ద ఫస్ట్ లుక్ అండ్ ద టీజర్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్, అసలు బిగ్గెస్ట్ క్రేజ్, అసలు ఈ మూవీకి అసలు బిగ్గెస్ట్ హైప్ తీసుకొచ్చింది ఏంటి అంటే మల్లెపూల పల్లకి. ఫర్ టు బీ ఇన్స్టెంట్ నేను ఏం చెప్పాలి అనుకుంటే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ మీమ్ పేజ్లో రవితేజ కనుక మల్లెపూల పల్లకి సాంగ్కి డ్యాన్స్ వేస్తూ, లైక్ అంటే స్వామిమాల గెటప్లో డ్యాన్స్ వేస్తూ కనపడితే థియేటర్లు అన్నీ కూడా టెంపుల్స్ అయిపోతాయి అని చెప్పి ఒక మీమ్ చూసా. అండ్ ఆ మీమ్ ఎంత వైరల్ అయిందంటే ప్రతి ఒక్కరు ట్విట్టర్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా మల్లెపూల పల్లకి సాంగ్తో ఇరుముడి ఫస్ట్ లుక్ పోస్టర్ని ఎడిట్స్ చేసి పెట్టారనమాట. దానివల్ల ఇంకా క్రేజ్ అనేది బాగా డబుల్ అయింది. నేను అనుకునేది ఏంటంటే శివ నిర్వాణ కూడా రీసెంట్ ఇంటర్వ్యూస్లో చెప్పినట్టున్నారు, లైక్ సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా మల్లెపూల పల్లకి సాంగ్ లేకపోతే మాత్రం థియేటర్లు తగలబడిపోతాయి, మీ అంత చూస్తామన్నట్టు వార్నింగ్లు ఇచ్చారు. దానివల్ల పెట్టాల్సి వచ్చింది అని చూసా. లైక్ సుమగారి ఇంటర్వ్యూలోనో ఏదో ఇంటర్వ్యూలో నేను చూశాను నాకు తెలిసినంత వరకు. అండ్ ఆయన చెప్పింది ఏంటంటే మల్లెపూల పల్లకి సాంగ్ వచ్చినప్పుడు మాత్రం థియేటర్లు నిజంగా పేలిపోతాయి, పర్ఫెక్ట్ సింక్లో సాంగ్ వస్తుందని చెప్పారు. అండ్ మల్లెపూల పల్లకి సాంగ్ నేను అట్టి ఇటుకు ఒక 1000 times ప్లస్ విన్నా. ఎందుకంటే మా సైడ్ అంటే మేము విజయనగరం ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మాకు లైక్ ఊర భజనలు కానివ్వండి ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. సో అందులో నేను చిన్నప్పటి నుంచి సాంగ్ వింటూనే ఉన్నా. బట్ ఈ సాంగ్ మొన్న ఏదైతే యూట్యూబ్లో రిలీజ్ చేశారో నాకు అసలు అంటే ఆయన వాయిస్, ఒరిజినల్ సింగర్ ఎవరైతే డప్పు శ్రీని గారు ఉన్నారో ఆ డప్పు శ్రీని గారి వాయిసే. బట్ ఆయన ఏజ్ పెరగడం వల్ల అనుకుంటా వాయిస్ అనేది బేస్ తగ్గింది. అండ్ మనకి ఏదైతే మనకి ఇప్పుడు ఇరుముడి సాంగ్లో రిలీజ్ చేశారో, ఇరుముడి సినిమాలో రిలీజ్ చేసిన సాంగ్ అయితే ఉందో అది ఒక కమర్షియల్ ఫార్మాట్ సాంగ్లో రిలీజ్ చేశారు. ఓకే, ఆ డప్పు సీన్ గారు ఒరిజినల్ సాంగ్ మీరు యూట్యూబ్లో ఉంటుంది, మల్లెపూల పల్లకి డప్పు సీన్ అని చెప్పుకోండి, అందులో ఉంటుంది. మీకు ఆర్గానిక్గా ఉంటుంది మ్యూజిక్. లైక్ మీరు ఎప్పుడైనా సరే బయట పెళ్ళిళ్ళలో కానివ్వండి అలాంటప్పుడు ఆర్కెస్ట్రా ఉంటుంది, ఆ డ్రమ్ బీట్ కానివ్వండి, లైక్ కొన్ని హూసెస్ ఉంటాయి, లైక్ అంటే అమ్మవారి సౌండ్ లాగా ఇవన్నీ ఉంటాయి. అవన్నీ సౌండ్స్ కూడా న్యాచురల్గా దాంట్లో మిక్సింగ్లో ఉంటుందన్నమాట. సో ఆ సాంగ్ ఆల్రెడీ ఒక 20 years అయినట్టుంది ఆ సాంగ్ వచ్చేసి ఒరిజినల్ సాంగ్. బట్ ఈ సాంగ్ జీవి ప్రకాష్ గారు రీమిక్స్ చేసిన సాంగ్లా ఉంది ఇది. ఐ ఫీల్ ఒరిజినల్ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ని యాజ్ ఇట్ ఈస్ పెట్టేయండి, ఎటువంటి చేంజ్ లేకుండా యాజ్ ఇట్ ఈస్ పెట్టేయండి, థియేటర్లో పేలిపోతాయి. ఎటువంటి చేంజెస్ చేయకండి. ఇప్పుడైనా సరే మీరు ఇట్లో చేంజ్ చేయొచ్చు, ఒరిజినల్ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్నే పెట్టేయండి, థియేటర్లో పేలిపోతాయి. అండ్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే శివ నిర్వాణ గారు, లాస్ట్ 2 movies అయినా టక్ జగదీష్ ఇంకా ఖుషి, రెండు కూడా
ఇది ఒక క్యూట్ రాడ్, ఇంకోటి కంగర్ రాడ్. ఎందుకు చెప్తున్నానంటే ఈ రెండింటిని కనుక రేస్ పెట్టినట్టయితే నేను రాడ్ అంటే నేను రాడ్ అని గొడవ పడతాయి. బట్ సాంగ్స్లో మాత్రం నిజంగా అలా గొడవ పడతాయి. ఎందుకంటే టక్ జగదీష్లో కూడా 2 సాంగ్స్ చాలా బాగుంటాయి. ఖుషి ఆల్బమ్ మొత్తం కూడా సూపర్ ఉంటుంది, బట్ సినిమా మాత్రం వర్స్ట్ ఉంటుంది. సో శివ నిర్వాణ గారి ఫస్ట్ 2 మూవీస్ అయిన మజిలీ కానివ్వండి, నిన్ను కోరి కానివ్వండి, దాంట్లో ఒక ప్రాపర్ రైటింగ్ ఉంటుంది, ప్రాపర్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి, మంచి మంచి ఆర్క్స్ ఉంటాయి. బట్ ఆ తర్వాత వచ్చిన టక్ జగదీష్, మొన్న వచ్చిన ఖుషి కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం సైడ్ ట్రాక్ వెళ్ళిపోయినట్టుంటాయి. అండ్ ఆయన ఇంటర్వ్యూస్లో చెప్పారు, భరద్వాజ్ రంగనాథన్ గారి ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే ఈ మూవీ ప్రాపర్ థ్రిల్లర్ లాగా తీస్తున్నా, ఇప్పటి వరకు నేను టచ్ అయిన జోనర్ నేను టచ్ చేసా, ఈ మూవీలో సూపర్ ఉంటుందని చెప్పారు. లెట్ us వెయిట్ ఫర్ ఇట్. అండ్ ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ నేను టీజర్ గురించి మాట్లాడతా. లాస్ట్ షార్ట్ చూసుకున్నట్టయితే మీరు ఫైట్ సీన్లో ఉంటుందన్నమాట. లైక్ తన భుజం పైకి ఎక్కేసి నరికే సీన్ ఏదో ఉంటుంది. ఆ సీన్ చూసి నాకు ఇంకా అనిపించింది, లేదు డంబ బుస్సి ఇది సేమ్ మళ్ళీ ఎప్పటిలానే ఓల్డ్ ఫార్మాట్ లాగే కోసుకోవడం నరుక్కోవడం ఏదో టెంప్లెట్ ఫామ్లో అనుకున్నా. బట్ ట్రైలర్ మాత్రం నిజంగా షాక్ చేసింది, నన్ను నిజంగా షాక్ చేసింది. ఎందుకు చెప్తున్నానంటే నేను ఫస్ట్ ఇది ఒక డివోషనల్ ఫిలిం లేకపోతే టెంప్లెట్ ఫామ్లలో ఉంటుందేమో అనుకున్నా. బట్ ఆ ఎడ్యుకేషన్ కానీ, ఆ ఎడ్యుకేషన్ క్రైమ్ అని చెప్పి లైక్ ఇలా స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటున్నారు, ఇవన్నీ యాంగిల్స్ అనేది టచ్ చేశారు కదా ట్రైలర్లో. నాకు నిజంగా షాకింగ్ ఫ్యాక్టర్లా అనిపించింది. ఎందుకంటే నేను ఇప్పుడు వరకు కూడా ఇరుముడిని ఒక డివోషనల్ ఫిలిం, ఒక ఫాదర్ అండ్ డాటర్ మధ్యలో బాండ్ ఉన్న స్టోరీ ఏమో అనుకున్నా. బట్ నిజంగా షాక్ చేసింది. నాకు ట్రైలర్లో కొత్త పాయింట్ కనిపించింది, నాకు ఇంట్రెస్టింగ్ కూడా అనిపించింది. సో ఇంకా చెప్పాలి అంటే ఈ మూవీకి అన్ని కూడా ఫ్రెష్ ఫేసెస్ లాగా అనిపిస్తాయి. లైక్ తెలుగులో ఎక్కువ ప్రియా ఆవిడ పేరు మర్చిపోయి, హీరోయిన్ పేరు ప్రియా భవానీ శంకర్ ఏదో ఉంటుంది, సారీ. సో ఆవిడ తిరులో చేశారు, మీకు గుర్తున్నట్టయితే తిరు కానీ చాలా కొన్ని తమిళ సినిమాస్లో చేశారు. ఆవిడని తీసుకున్నారు. అండ్ డాటర్ క్యారెక్టర్ కానీ తను మలయాళం అమ్మాయి, చిన్నపిల్ల, తనని తీసుకున్నారు. అండ్ స్టోరీ కూడా కొంచెం రూటెడ్గా, అంటే ఊర్లో జరిగే స్టోరీ విత్ ప్రాపర్ థ్రిల్లర్ ఫార్మాట్లో ఉంటుందని చెప్పారు శివ నిర్వాణ. సో చూడాలి, రవితేజ గారికి మాస్ కంబ్యాక్ జరగాలి. మాస్ కంబ్యాక్ ఎలా జరగాలి అంటే ప్రాపర్ కంటెంట్ ఉన్న సినిమాతో జరగాలి. లైక్ ఫైట్లు పెట్టేసి సాంగ్స్ పెట్టేసి హిట్ అయిపోయి అలా కాదు, ప్రాపర్గా నేను యాక్టింగ్ చేయగలను, ఇది నా పొటెన్షియల్ అని చెప్పి చూపించుకున్న సినిమా లాంటిది అనమాట. సో ఇరుముడి కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఈ మూవీ 21st రిలీజ్ అవబోతుంది. ఐ థింక్ ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత 2 days రిలీజ్ అవుతుంది సినిమా. ఒకవేళ నాకు కుదిరితే ఆ రోజు ఫ్రైడేనే రివ్యూ పెట్టేస్తా, ఒకవేళ వీలు అవ్వకపోతే సాటర్డే పెడతా. డోంట్ మిస్ టు చెక్ ఇట్ అవుట్. సో అంతే, ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ నేను కవర్ చేసా అనుకుంటున్నా. ఐ హోప్ రవితేజ గారికి అండ్ శివ నిర్వాణ గారికి ఇద్దరికి కూడా మంచి కంబ్యాక్ రావాలి, సినిమా మంచి సక్సెస్ అవ్వాలి, అండ్ రవాణకి మంచి గ్రోత్ జరగాలి. అండ్ నెక్స్ట్ వచ్చే సినిమాస్ కూడా మంచి లైనప్ ఉంది అన్నారు, దాని గురించి ఇంకేదైనా వీడియోలో మాట్లాడుకుందాం రవితేజ గారి సినిమాల గురించి. అండ్ ఈ వీడియో గురించి ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశా అసలు ఫ్రమ్ మై సైడ్. మీరు కూడా సినిమా గురించి దగ్గర వెయిట్ చేస్తున్నారా? వెయిట్ చేస్తే కామెంట్లో చెప్పండి. అండ్ వాట్ ఆర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఫస్ట్ వెళ్తున్నారా లేదో కూడా చెప్పండి. అండ్ దట్స్ ఫర్ ద వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ అంటిల్ దెన్ వాచ్ గుడ్ మూవీస్. దిస్ నితిన్ బెహ్రా. బాయ్.